friends, I am Bharati. Spectroscopy, organic spectroscopy, second unit, nuclear magnetic regional spectroscopy. In this nuclear magnetic regional spectroscopy, already we discuss chemically equivalent and chemically non-equivalent protons, magnetically equivalent proton and magnetically non-equivalent proton, అండ్ కెమికల్ ఎక్స్చేంజ్. ఓకేనా, ఈ టాపిక్స్ ఆల్రెడీ మనం రివైజ్ చేసుకున్నామా. నిన్న యూనిట్ 3 minutes యూనిట్, అదే 3 minute వీడియోనే వచ్చిందంట. అది సెల్ సపోర్ట్ చేయట్లేదు. నేను మ్యాక్సిమం 6th కాలేజ్కి వెళ్తానమ్మా. 6th లోపు అయిన వీడియోస్ అన్నీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అప్పుడు కంప్లీట్ మీకు వీడియో అంతా కూడా మీకు కంప్లీట్గా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ టుడే టాపిక్ ఈజ్ సాల్వెంట్ ఎఫెక్ట్, ఫస్ట్ ఆర్డర్ అండ్ నాన్ ఫస్ట్ ఆర్డర్. ఓకేనా, ఫస్ట్ ఆర్డర్ అండ్ నాన్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. సాల్వెంట్ ఎఫెక్ట్, ఫస్ట్ ఆర్డర్ అండ్ నాన్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. ఫస్ట్ వన్ ఈజ్ సాల్వెంట్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ ఆఫ్ సాల్వెంట్ అంటే ఏదైనా ఒక సాల్వెంట్ని తీసుకున్నప్పుడు అది ఏ విధంగా ఎఫెక్ట్ని చూపిస్తుంది అన్నది దీంట్లో మనం నేర్చుకుంటాం. ది ఎన్ఎంఓ సిగ్నల్స్ ఫర్ ప్రోటాన్. Okay, the NMO signals for this proton attached to this carbon or shifted straight by the changing solvent. The signals dissolved in this one solvent may be slightly different from that measured in this more polar solvents. The presence of polar solvents delta ppm values or increases, it is called as solvent effect. ఓకేనా, సాల్వెంట్ ఎఫెక్ట్ అనేది ఏం చేస్తాం, ఏదైనా ఒక మాలిక్యూల్కి ఎన్ఎంఓ సిగ్నల్స్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు దానికి ఏమైనా ఒక సాల్వెంట్ని యాడ్ చేస్తే కనుక ఆ సాల్వెంట్ అనేది ఒకవేళ పోలార్ సాల్వెంట్ అంటే ఆల్రెడీ మనకి తెలుసు. పోలార్ సాల్వెంట్ అంటే ఏంటమ్మా, ఏదైనా ఈజీగా డిసోసియేట్ అయిపోతుంది. సమ్ H2O తీసుకున్నాం అనుకో, H2O ఈజ్ డిసోసియేటెడ్ ఇది H+ అండ్ OH- కదా. ఇలా ఏదైనా ఒక మాలిక్యూల్ పోలార్ సాల్వెంట్ అనేది తీసుకుంటే కనుక ఆ పోలార్ సాల్వెంట్ని మన మాలిక్యూల్కి యాడ్ చేసినప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పోలార్ సాల్వెంట్లో మాలిక్యూల్లో ఉన్న ప్రోటాన్స్ అనేవి హైలీ డెల్టా పీపీఎం వాల్యూస్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయని చెప్తున్నాం. అది సాల్వెంట్ ఎఫెక్ట్. అర్థమైందమ్మా. ఏదైనా ఒక మాలిక్యూల్కి పోలార్ సాల్వెంట్ అయితే అది నాన్ పోలార్ సాల్వెంట్ అని అనట్లే. ఓకేనా, పోలార్ సాల్వెంట్ని యాడ్ చేసినప్పుడు ఆ సాల్వెంట్ ఎప్పుడైతే మనం పోలార్ సాల్వెంట్ని యాడ్ చేసామో ఆ మాలిక్యూల్లో ఉన్న ప్రోటాన్స్ అనేవి హైలీ డెల్టా పీపీఎం వాల్యూస్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయని చెప్తున్నాం. దట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ సాల్వెంట్. అసలు హైలీ డెల్టా పీపీఎం వాల్యూస్ని ఎగ్జిబిట్ చేయడానికి కారణం ఏంటి అంటే కనుక ది చేంజ్ ఇన్ పొలారిటీ ఆఫ్ ది సాల్వెంట్, డెల్టా పీపీఎం చేంజ్, పోలార్ సాల్వెంట్ ఇంక్రీజెస్ ది డెల్టా పీపీఎం వాల్యూస్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ hydrogen bonding. It decrease electron density and increase precisional frequency and also chemical shift values. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఒక సాల్వెంట్ ఒక మాలిక్యూల్కి మనం ఏమి ఇస్తున్నాము, పోలార్ సాల్వెంట్ని యాడ్ చేసాం. పోలార్ సాల్వెంట్ యాడ్ చేసినప్పుడు ఆ పోలార్ సాల్వెంట్ని ఎప్పుడైతే యాడ్ చేసామో ఆ మాలిక్యూల్లో ఉన్న ప్రోటాన్స్ అనేవి డెల్టా పీపీఎం వాల్యూస్ అనేవి ఎన్ఎంఓ సిగ్నల్స్లో ఉన్న డెల్టా పీపీఎం వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా హైలీగా కనిపిస్తుంది. అంటే ఇంక్రిమెంట్ అనేది కనిపిస్తుంది. ఎందువల్ల ఇంక్రిమెంట్ అనేది కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే పోలార్ సాల్వెంట్ని మనం తీసుకున్నామో దాని యొక్క పొలారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డ్యూ టు దిస్ పొలారిటీ అక్కడ ఏం చేస్తున్నామంటే హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయో ఇట్ డిక్రీజెస్ ఎలక్ట్రాన్ డెన్సిటీ. హెట్రో ఆటమ్ మీద ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తక్కువైపోతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తక్కువైందో ఇట్ ఇంక్రీజ్ ద ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ అనేది పెరిగిందో కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి ఆల్సో ఇంక్రీజెస్ అని చెప్తాం. ఓకేనా, ది చేంజ్ ఇన్ పొలారిటీ ఆఫ్ ది సాల్వెంట్ డెల్టా పీపీఎం చేంజ్, పోలార్ సాల్వెంట్ ఇంక్రీజెస్ డెల్టా పీపీఎం వాల్యూస్ డ్యూ టు దిస్ formation of hydrogen bonding. It decreases electron density and increases the precisional frequency and also chemical shift values. కింద చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. ROH. ఓకేనా, ఆల్కహాల్స్ని తీసుకున్నాం. ఈ ఆల్కహాల్స్ని తీసుకున్నప్పుడు
మనకి హైడ్రోజన్ బాండింగ్ అనేది, అంటే హైడ్రోజన్ ఇక్కడ ఫ్రీ హైడ్రోజన్స్ అనేవి దేంట్లో ఫామ్ అవుతున్నాయి, బాండింగ్లో ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాయి, ఎప్పుడైతే హైడ్రోజన్ బాండింగ్లో ఫామ్ అయ్యిందో అక్కడ హెటెరో యాటమ్ మీద ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తక్కువైపోతుంది. హెటెరో యాటమ్ మీద ఎప్పుడైతే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తక్కువైందో ఇక్కడ ఫిజిషనల్ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఫిజిషనల్ ఫ్రీక్వెన్సీ అనేది పెరిగిందో డెల్టా పీపీఎం వాల్యూస్ అనేవి ఆల్సో ఇంక్రీజెస్ అని చెప్తాం. దిట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సాల్వెంట్ అండ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ నాన్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. ఓకేనా, ఫస్ట్ ఆర్డర్ అంటే ఏం చెప్తాము, దిస్ స్పెక్ట్రమ్ కెన్ ఇంటర్ప్రిటెక్టెడ్ బై యూజింగ్ దిస్ n+1 రూల్. ఓకేనా, ఏదైనా ఒక స్పెక్ట్రమ్ అనేది n+1 రూల్ని జరిగిస్తూ ఉంటుందో అటువంటి వాటిని ఏమంటారంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటారు. ఓకేనా, ది సింపుల్ గ్రాఫికల్లీ అనలైజెస్ యాజ్ ద సెడ్ టు బి ఫస్ట్ ఆర్డర్ స్పెక్ట్రా. ఓకేనా, ఇన్ దిస్ ఫస్ట్ ఆర్డర్ స్పెక్ట్రా మీన్స్ n+1 రూల్ ఒబే చేయాలి. నాన్ ఫస్ట్ ఆర్డర్ అదే సెకండ్ ఆర్డర్ ఆర్ నాన్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. నాన్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఓకేనా, సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటే ఏం చెప్తున్నామంటే ది స్పెక్ట్రమ్ దట్ కెనాట్ ఇంటర్ప్రిటెక్టెడ్ తో ది n+1 రూల్ ఆర్ గ్రాఫికల్లీ అనలైజ్డ్ ఈజ్ సెడ్ టు బి సెకండ్ ఆర్డర్ రియాక్షన్. అర్థమైందమ్మా, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ మీన్స్ ఏమని చెప్తున్నాము, n+1 రూల్ని ఒబే చేయాలి. ఓకేనా, సెకండ్ ఆర్డర్ రియాక్షన్ మీన్స్ ఏమని చెప్తున్నా, n+1 రూల్ని ఇది ఒబే చెయ్యదు. ఓకేనా, నెక్స్ట్ వన్ సెకండ్ పాయింట్, ఇన్ దిస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ in frictional frequency and the ratio of frictional frequency and coupling constant value. ఓకేనా, డెల్టా మ్యూ బై జే రేషియో అనేది ఎంత ఉండాలి, 8 కంటే ఎక్కువగా ఉండాలి. ఓకేనా, ది రేషియో ఆఫ్ ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ అండ్ కపులింగ్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ మోర్ దెన్ 8 కంటే కూడా ఎక్కువగా ఉంటే కనుక దట్ ఈస్ ద ఎక్కువగా ఉంటే కనుక దాన్ని ఏమంటామంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటాం. ఓకేనా, దీనికి ఆపోజిట్ ఏం చెప్తామమ్మా, డెల్టా ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ ది రేషియో ఆఫ్ ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ అండ్ కపులింగ్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 8 కంటే తక్కువగా ఉంటే కనుక దాన్ని ఏమంటామంటే సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ అంటాం. ఓకేనా, వేర్ డెల్టా పీపీఎం మీద డిఫరెంట్ ఇన్ దిస్ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్. ఓకేనా, వేర్ ఆల్రెడీ దీన్ని డెల్టా మ్యూని ఎలా చెప్తామంటే ది డిఫరెన్సెస్ ఇన్ దిస్ కెమికల్ షిఫ్ట్ వాల్యూ జే ఇస్ ద కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ అని చెప్తాం. ఆల్రెడీ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అంటే ఏం చెప్తాం, ఇట్ ఒబేస్ ద n+1 రూల్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటే ఇట్ డస్ నాట్ ఒబేస్ ద n+1 రూల్, ఇట్ ఫాలోస్ ద పాస్కల్ ట్రయాంగిల్. పాస్కల్ ట్రయాంగిల్ మీన్స్ మనకు తెలుసు కదా ఏంటి, ఫస్ట్ 1 వేస్తాం, తర్వాత 1 1, తర్వాత 1 2 1 ఇలా రేషియో పెరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనకు తెలిసిందే, అది లాస్ట్ మనం థర్డ్ సెమిస్టర్లో అది డిస్కస్ చేసింది. ఓకేనా, నెక్స్ట్ పాస్కల్ ట్రయాంగిల్ని ఇది ఒబే చేస్తూ ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటారు. పాస్కల్ ట్రయాంగిల్ని ఒబే చేయకపోతే కనుక దాన్ని సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటారు. ఓకేనా, సింపుల్ స్పెక్ట్రా. First order spectra is a simple spectra. Second order is a complex spectra. First order is a simple spectra and second order is a complex spectra. Simple spectra, that is the first order spectra, is extracted by easy extract cheyochu, and second order spectra is difficult to extract. Okay na, దీన్ని extract చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఫస్ట్ ఆర్డర్ అండ్ నాన్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. ఓకేనమ్మా, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే ఏం చెప్తున్నాము, ఏదైతే n+1 రూల్ని ఒబే చేస్తుందో దాన్ని ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటాము. నాన్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ మీన్స్ ఇట్ కెనాట్ ఒబేస్ దిస్ n+1 రూల్. అండ్ the ratio of delta mu by j is more than 8. Okay na, more than 8 unte ganaka that is called as first order reactions. Delta mu by j ratio is less than 8 unte ganaka then second order reactions antaru. It obeys n+1 rule, it does not, may not obeys n+1 rule. Okay na, it follows the first order reaction always follows the Pascal triangle theory or Pascal triangle for the signal ratio. Okay na, and will not obeys the Pascal triangle theory, that is the second order reaction. First order reaction is the simple spectra. Okay na, second order reaction is the complex spectra. The first order reaction extract very easily and second order reaction extract very difficult. Why? Because the signals are very close to each other. The signals are very close to each other. Okay na, next one is the analysis of this first order and non first order reactions. First order and non first order reaction. In this, the analysis in this first order
chemical shift different the large based on this letter which are the logically separated from this English alphabets selected. The molecule with one set of protons selected letter A, generally designated AA. ఓకేనా, ది మాలిక్యూల్లో ఓన్లీ వన్ ప్రోటాన్ ఉంటే కనుక దాన్ని ఎలాగ మనం ఏ లెటర్తో ఇండికేట్ చేస్తామంటే ఆల్ఫాబెట్స్లో క్యాపిటల్ ఏతో ఇండికేట్ చేస్తాం. ఇట్ జనరలీ డిజిగ్నేటెడ్. ఆల్రెడీ దాని పక్కన కూడా అంటే అది స్ప్లిట్ అవుతూ ఉంటే కనుక ఏదైనా ఒక మాలిక్యూల్ అనేది ఒక ప్రోటాన్ ఉంటే కనుక దాన్ని హెచ్ఏ ప్రోటాన్గా మనం ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఆ హెచ్ఏ ప్రోటాన్ అనేది ఫర్దర్గా కపుల్ అయ్యి మళ్ళీ అది సిగ్నల్స్ని ఫామ్ చేస్తూ ఉంటే కనుక దాన్ని హెచ్ఏఏ ప్రోటాన్ అంటారు. ఓకేనా సార్, హెచ్ఏఏ ప్రోటాన్ ఆర్ ఏఏ ప్రోటాన్ అంటారు. వేర్ ఏ ఈజ్ ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇన్ సెట్ ఏ. ఓకేనా, సెట్ ఏలో ఎన్ని నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయో దట్ ఈజ్ ఇండికేటెడ్ బై స్మాల్ ఏ. ఓకేనా, ది మాలిక్యూల్ విత్ టూ సెట్ ఆఫ్ ప్రోటాన్స్ సెలెక్టెడ్ లెటర్ ఏ అండ్ ఎక్స్. ఓకేనా, ఓన్లీ వన్ సెట్ ఆఫ్ ప్రోటాన్ ఉంటే కనుక ఇట్ ఇండికేట్స్ ఏ, టూ సెట్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటే కనుక ఇట్ ఇండికేట్స్ ఏ అండ్ ఎక్స్. ఓకేనా, ది జనరల్ డిజిగ్నేటెడ్ ఏఏ అండ్ ఎక్స్. ఓకేనా, ఆల్రెడీ ఏ ఉంటే కనుక ఏతో ఇండికేట్ చేస్తాం. టూ సెట్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటే కనుక వన్ క్యాపిటల్ లెటర్ ఏ అండ్ క్యాపిటల్ లెటర్ ఎక్స్తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ది టూ సెట్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ జనరల్లీ డిజిగ్నేటెడ్ ఏఏ అండ్ ఎక్స్. ది మాలిక్యూల్ విత్ త్రీ సెట్ ఆఫ్ ప్రోటాన్స్ selected letter or AMX, generally designated AA, MX, AA, XX and MM. Okay, now this is the three set of protons and analysis of AMX ఉంటే కనుక దీన్ని అనలైజ్ చేస్తాం. నెక్స్ట్ 1 minute వెయిట్. in this ఓకే, త్రీ సెట్ ఆఫ్ ప్రోటాన్స్. ఓకేనా, ఫస్ట్ ఓన్లీ సింగిల్ వన్ సెట్ ఆఫ్ ప్రోటాన్ ఉంటే కనుక ఇట్ ఇండికేట్స్ ఏ, ఇట్ డిజిగ్నేటెడ్ ఏఏ. ఓకేనా, టూ సెట్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటే ఇట్ ఇండికేట్స్ ఏ అండ్ ఎక్స్, ఇట్ డిజిగ్నేటెడ్ ఏఏ ఎక్స్. ఓకేనా, త్రీ సెట్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటే ఇట్ ఇండికేట్స్ ఏఎంఎక్స్. ఓకేనా, ఇట్ డిజిగ్నేటెడ్ ఏఏ ఎంఎన్ ఎంఎం ఎక్స్. ఓకేనా, అనాలసిస్ ఆఫ్ ఏఎంఎక్స్ అంటే త్రీ సెట్ ఆఫ్ ప్రోటాన్స్. ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఆ మాలిక్యూల్లో త్రీ సెట్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటే కనుక దాన్ని మనం ఎలా అనలైజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి అమ్మ, మెనీ వినైల్ system shows the first order MAX system which have three coupling constant values and these gives rise to the 12 times lines. ఓకేనా, మెనీ వినైల్ సిస్టమ్. ఈ వినైల్ సిస్టంలో చూసుకున్నా కానీ చాలా వినైల్ సిస్టమ్స్లో మనకి ఏం జరుగుతుందంటే ఇన్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో MAX అంటే వినైల్ అంటే ఆల్రెడీ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి ఉండాలి. ఓకేనా, త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి ఎప్పుడైతే ఉన్నాయో విచ్ హ్యావ్ త్రీ కపులింగ్ కాన్స్టెంట్ వాల్యూస్. ఓకేనా, అందులో ఏం చేస్తుంది